ఒకసారి వేసేసేయండి వేసేమండి స్వాహ ఓం సిద్ధ గణేశాయ 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 స్వాహ మీరు రెడీగా పట్టుకోండి స్వాహ ఓం సిద్ధేశ్వరాయ స్వాహ ఓం సిద్ధేశ్వరాయ స్వాహ ఓం సిద్ధేశ్వరాయ స్వాహ ఓం సిద్ధేశ్వరాయ స్వాహ నెక్స్ట్ అమ్మవారు ఓం సిద్ధేశ్వరి మాత్రే స్వాహ కొద్ది కొద్దిగా చాలా ఎక్కువ వేస్తున్నాను సిద్ధేశ్వరి మాత్రే స్వాహ ఓం సిద్ధేశ్వరి మాత్రే స్వాహ ఓం సిద్ధేశ్వరి మాత్రే స్వాహ నెక్స్ట్ స్వాహ ఓం సిద్ధ గురుదేవాయ స్వాహ ఓం సిద్ధ గురుదేవాయ స్వాహ నెక్స్ట్ అది చెప్పిన పంతురాలు పెద్ద ఒకటి కాబట్టి ఓం నమో సర్వసిద్ధాయ ఓం నమో సర్వసిద్ధాయ సర్వారిష్ట నివారణాయ సర్వారిష్ట నివారణాయ సర్వకార్య సిద్ధకరాయ సర్వకార్య సిద్ధకరాయ ఓం సర్వసిద్ధాయ స్వాహ ఓం సిద్ధాయ స్వాహ ఓం నమో సర్వసిద్ధాయ ఓం నమో కార్య సిద్ధకరాయ ఓం సర్వసిద్ధాయ స్వాహ ఓం సర్వసిద్ధాయ స్వాహ ఓం నమో సర్వసిద్ధాయ ఓం నమో సర్వసిద్ధాయ సర్వారిష్ట నివారణాయ సర్వారిష్ట నివారణాయ సర్వకార్య సిద్ధకరాయ సర్వకార్య సిద్ధకరాయ ఓం సర్వసిద్ధాయ స్వాహ ఓం సర్వసిద్ధాయ స్వాహ స్వాహ ఓం సిద్ధ గణేశాయ స్వాహ ఓం సిద్ధ గణేశాయ స్వాహ నెక్స్ట్ ఓం సిద్ధేశ్వరాయ స్వాహ 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 ఓం సిద్ధేశ్వరి మాత్రే 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 స్వాహ ఓం ఓం సిద్ధ గోరక్షనాథాయ స్వాహ 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 ఓం సిద్ధ స్వామి హరదాసాయ స్వాహ ఓం సిద్ధ స్వామి హరదాసాయ స్వాహ ఓం సిద్ధ స్వామి హరదాసాయ ఓం సిద్ధేశ్వరి మాత్రే స్వాహ ఓం సిద్ధేశ్వరి మాత్రే స్వాహ ఓం సిద్ధేశ్వరి మాత్రే స్వాహ ఓం సిద్ధేశ్వరి మాత్రే స్వాహ ఓం సిద్ధ గోరక్షనాథాయ స్వాహ ఓం సిద్ధ గోరక్షనాథాయ స్వాహ ఓం సిద్ధ గోరక్షనాథాయ స్వాహ ఓం సిద్ధ గోరక్షనాథాయ స్వాహ ఓం సిద్ధ స్వామి హరదాసాయ 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 స్వాహ దత్తాత్రేయ ఓం సిద్ధ దత్తాత్రేయాయ స్వాహ ఓం సిద్ధ దత్తాత్రేయాయ స్వాహ ఓం సిద్ధ దత్తాత్రేయాయ స్వాహ
ఓం సిద్ధ విష్ణుదేవాయ ఓం సిద్ధ విష్ణుదేవాయ స్వాహ ఓం సిద్ధ విష్ణుదేవాయ స్వాహ ఓం సిద్ధ విష్ణుదేవాయ స్వాహ లక్ష్మీదేవి ఓం సిద్ధ మహాలక్ష్మీ మాత్రే స్వాహ ఓం సిద్ధ మహాలక్ష్మీ మాత్రే స్వాహ ఓం సిద్ధ మహాలక్ష్మీ మాత్రే స్వాహ కాళీమాత ఓం సిద్ధ మహాకాళీ మాత్రే స్వాహ 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 ఓం సిద్ధ. నా పేరు జగదీష్ కుమార్ అండి. ఈరోజు లీలా గారి వాళ్ళలో సిద్ధ హోమం చేశాము. హోమం చాలా బాగా జరిగిందని మాకు తృప్తిగా అనిపించింది. దాని తర్వాత చేసిన మెడిటేషన్ చాలా ప్రశాంతంగా అనిపించింది. అందరికీ నమస్కారం. ఈరోజు లీలా మేడం వాళ్ళ ఇంట్లో హోమ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఈరోజు జరిగిన హోమ కార్యక్రమంలో చాలా ప్రశాంతంగా ఉంది. మంచి వైబ్రేషన్ చూశాను. నాకు ధ్యానం చేస్తున్నంతసేపు ఒక పరిమళభరితమైన వాసన గమనించగలిగాను. నాకు చాలా హాయిగా అనిపించింది. చాలా బాగుంది. ఈరోజు హోమ కార్యక్రమం చేసినందుకు, మాతో జరిపించినందుకు సతీష్ సార్కి, జగదీష్ సన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. నా పేరు రాజశేఖర్. గట్టిగా నా పేరు రాజశేఖరు. ఇక్కడ హోమం జరిగింది మేడం గారి ఇంట్లో. నాకు చాలా బాగా అనిపించింది. అందరికీ నమస్కారం. ఈరోజు లీలా మేడం గారి వాళ్ళ ఇంట్లో హోమం చేయడం చాలా బాగుంది. సో నాకు చాలా మంచిగా అనిపించింది. హోమంకి రావడం చాలా రోజుల నుంచి నాకు బాగా కుదిరింది. మరియు నమస్కారం. ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో హోమం చేసుకున్నాం. లక్ష్మి. మేము ఏ3 ధ్యాన సాధన గ్రూప్లో ఉన్నాము. ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో హోమం చేసుకున్నాము. మాకు చాలా మంచిగా అనిపించింది. నా పేరు దివ్య. మేము కర్నూలులో ఉంటాము. ప్రతి నెల ఒకరింట్లో హోమము ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు హోమం చాలా అద్భుతంగా ఉంది. ధ్యానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ధ్యానంలో సూర్యుని కిరణాలు నా మీద పడ్డట్టుగా అనిపించినాయి. ఎనర్జీస్ అయితే ఈరోజు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. కావమని నా పేరు ఝాన్సీ గారు. నేను హోమంకి వచ్చిన ఈ హోమం చాలా బాగుంది. ధ్యానంలో చాలా బాగుంది. నమస్తే అండి. నా పేరు లోహిత్ కుమార్. ఈరోజు మేము హోమంకి వచ్చాము. హోమం మరియు ధ్యానము నాకు చాలా బాగా నచ్చింది. నమస్కారం అండి. నా పేరు కౌశిక్. హోమంకి వచ్చాను. హోమం ధ్యానం చాలా బాగుంది. నమస్కారం అండి. మేము ఏ3 ధ్యాన సాధన సభ్యులము. నా పేరు మాధవి. ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో హోమం చేయించాము. చాలా ప్రశాంతంగా, మనసు తృప్తిగా అనిపించింది. ఫస్ట్ తను చేయలేనేమో అనుకుంది. సార్ కోఆపరేషన్తో, అందరి సహకారంతో బాగా చేశాము. ధ్యానంలో కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇందాక దివ్య మేడం చెప్పినట్టు సూర్యుడి కిరణాలలాగా 8 అష్టదళ పద్మం లాగా అనిపించింది ధ్యానంలో. ఇన్ని రోజులు బ్లాక్ కలర్లో కనిపించేది ఈరోజు గోల్డెన్ కలర్ లాగా కనిపించింది. ధ్యానంలో కిరణాలు అవి అలా అనిపించాయి. ధ్యానం మామూలుగా ఎప్పుడైనా ధ్యానం చేస్తున్నప్పుడు కూడా నా ఆకారం నాకు ఇట్లా చుట్టూ తిరుగుతున్నట్టు కనిపించింది సార్. లాస్ట్ వీక్ అట్లా చేస్తున్నప్పుడు అట్లా అనిపించింది. ప్రశాంతంగా అనిపించింది. చాలా థ్యాంక్స్ సార్. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నమస్కారం అండి. నా పేరు లీలా. మా ఏ3 ధ్యాన సాధన అక్షయామృతంలో ఏ3 ధ్యాన సాధనలో సెకండ్ లెవెల్ తీసుకున్నాను నేను. దానివల్ల నాకు చాలా ఆరోగ్యరీత్యా, మెంటల్గా
చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేదాన్ని. ఇప్పుడు ఆ స్ట్రెస్ అంతా లేదు. ఏ పనైనా చక్కగా చేసుకుంటున్నాను. అంటే ఒక పద్ధతి ప్రకారం, అసలు పద్ధతి అంటే ఏమో కూడా నాకు తెలియదు, అలా ఉండేదాన్ని. ఈ ధ్యాన సాధన వల్ల ఒక లెవెల్ వచ్చింది నాకు. తర్వాత ధ్యానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దాంట్లో మానసిక ప్రశాంతత ఒకటి. అది మనిషికి మానసిక ప్రశాంతత అనేది లేకపోతే ఏ పని మీద శ్రద్ధ ధ్యాస ఏమీ పెట్టలేము మనము. అలాంటిది ఇప్పుడు నేను పెట్టగలుగుతున్నాను. అలానే నేను ఈ సిద్ధ హోమం అయిపోయిన తర్వాత ధ్యాన సాధనలో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నాకు ట్రయాంగిల్లో కూర్చున్నట్టు, అంటే ఆ ట్రయాంగిల్లో కూడా కలర్స్ కనిపించినాయి. మరియు నేను కూడా కలర్స్లో ఉన్నట్టు నాకు కనిపించింది. మరి తర్వాత ధ్యానం ఒకలాంటి మంచి చాలా అద్భుతమైన సువాసన నాకు అనిపించింది. అంతే. నమస్కారం, నా పేరు కిరణ్మయ్. ఏ3 ధ్యాన సాధనలో సిద్ధ హోమం చేశాము. బాగుంది. నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కానీ చాలా బాగుంది. స్మెల్ మంచిగా వచ్చి బాగుంది. నమస్కారం అందరికీ, నా పేరు నాగరూప. ఈడ సిద్ధ హోమం చేశాము. చాలా బాగుంది. ఏ3 ధ్యాన సాధనలో మెడిటేషన్ చేశాము. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నా పేరు శివ అండి. ఈరోజు మేడం గారు వాళ్ళ ఇంట్లో హోమం జరగడం జరిగింది. సిద్ధ హోమం చేయకముందు చేసేటప్పుడు మెడిటేషన్ తర్వాత చాలా డిఫరెంట్ అనిపించింది. మెడిటేషన్ ఎనర్జీస్ చాలా బాగున్నాయి. కంప్లీట్గా మెడిటేషన్ తర్వాత చాలా కొత్తగా అనిపించింది. చాలా అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిల. ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఏ3 ధ్యాన సాధన వారు హోమం మరియు ధ్యానం నిర్వహించడం జరిగింది. ఈ హోమం మరియు ధ్యానంలో మేము కూడా పాల్గొన్నాము. చాలా హోమం చేస్తున్నంతసేపు, ధ్యానం చేస్తున్నంతసేపు మంచి ఆధ్యాత్మిక భక్తి భావనాలు కలిగాయి. అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు శూన్యంలో విహరిస్తున్నట్టు అనిపించింది. ధన్యవాదాలు. నా పేరు ఆలీశ్వరం. మనశ్శాంతిగా ఉంది. హోమం మా కూతురు మా ఇంట్లో మనశ్శాంతిగా, నాకు బాగా నొప్పి అనిపిస్తుంది. నా పేరు అశ్విని. నేను వచ్చేసి నమస్తే, నా పేరు అశ్విని. నేను వచ్చేసి ఆధ్యాత్మిక అక్షయామృతం ఏ3 ధ్యాన సాధనలో ఈరోజు మేము వచ్చేసి లీలా మేడం వారి ఇంట్లో సిద్ధ హోమం చేశాము. దాని తర్వాత మెడిటేషన్ కూడా చేసాము. మాకు చాలా బాగా అనిపించింది. ఒక తెలియని ఇన్నర్ ఫీలింగ్ ప్లస్ ఒక పీస్ఫుల్నెస్ అనేది వచ్చిందనమాట. మెడిటేషన్ వలన ఒక ఇన్నర్ హీలింగ్ మనకు అయినట్టు అనిపించింది నాకు ఎక్స్పీరియన్స్. ఈ అవకాశం కల్పించినందుకు నేను లీలా మేడం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.